స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం మీద నేను తీసిన పోరు తెలంగాణ సినిమాకు నిన్నే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారండి. సెన్సార్ వారు చూస్తూ సెన్సార్ ఆఫీసర్ గారు ధనలక్ష్మి గారు మిగతా సభ్యులు సినిమాని బ్రహ్మాండంగా మెచ్చుకున్నారండి. ధనలక్ష్మి గారు అయితే ఆఫీసర్ గారు నారాయణమూర్తి గారు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ ఉద్యమం జరుగుతుందో దాన్ని మీరు యథాతథంగా చూపించారు. ఆ ఉద్యమం ఎంత ధర్మబద్ధమైనదో, ఎంత నీతివంతమైనదో, ఎన్ని త్యాగాలతో కూడుకున్నదో, ఎంత పోడవంగా చేస్తున్నారో అనేది కళ్ళ చూపించారు. ఇది ఒక మాన్యుమెంట్గా మిగిలిపోతుంది అని ఎప్పుడైతే వారు చెప్పారో నాకు మాదానం తెలిసి ఈ సినిమాను సెన్సార్ చేసిన ఆఫీసర్ ధనలక్ష్మి గారికి మిగతా సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే శబ్దాలయ డిటిఎస్ థియేటరు ఇంజనీరు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు నా సినిమాని ఫైనల్ మిక్సింగ్ చేస్తూ, ఆయనది యాక్చువల్ కడప జిల్లా పులివెందులండి. ఆయన ఒకటే మాట చెప్పాడు, నారాయణమూర్తి గారు మీ సినిమా నేను చూసిన తర్వాత ఆంధ్ర రాయలసీమలో ఉన్న అనేక మంది ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరుగుతున్నదా, ఎంత ధర్మమైనదా అని ఫీల్ అవడమే కాకుండా మీరు ఏవైతే క్యాప్షన్ చెప్పారో అన్నదమ్ములారా విడిపోదాం, ఆత్మీయులుగా కలుస్తున్నాం అన్నారో అనే విషయాన్ని వాళ్ళు కూడా ఫీల్ అవుతారండి. అంత అంత ధర్మబద్ధంగా మీరు తీశారు చెప్పారు అని మధుసూదన్ రెడ్డి గారు చెప్పారండి. సో సెన్సార్ వారు మధుసూదన్ రెడ్డి గారు ఇలా చూసిన వారు ఈ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. సో ఇది నేను వైషమ్యాలు పంచడానికి దానికోసం కాదండి, అర్థం చేసుకొని సినిమాను చూసి ఆదరించాల్సిందిగా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదమ్ములకి అక్కచెల్లికి అందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నానండి. ముఖ్యంగా తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఆ పోరాటంలో ఎవరైతే అమరులయ్యారో ఆ అమరవీరులకు నా చిత్రం అంకితం చేశానండి. ఈ దశలో కేసీఆర్ గారు ఈ నెల 6వ తారీఖున ఆడియో రిలీజ్ చేశారండి. ఆ ఆడియో చాలా పెద్ద హిట్ అయిందండి. ప్రేక్షక దేవుడు బ్రహ్మాండంగా శ్రోతలు మెచ్చుకున్నారండి. ఆ రాసిన ప్రజాకవులకి, పాడిన గాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సినిమా విషయంలో నేను ముఖ్యంగా తెలంగాణ అన్నదమ్ములతో పాటు ఆంధ్రాలోని రాయలసీమలో ఉన్న మిగతా అన్నదమ్ములను కూడా, అక్కచెల్లను కూడా, 50 మందిని కూడా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఈ పోర్ తెలంగాణ సినిమా విషయంలో యాంటీ దృక్పథంతో కాకుండా ప్లీజ్ బీ పాజిటివ్, ఒక పాజిటివ్ దృక్పథంతో మీ సినిమాకి రండి. ఏ సినిమా అయినా సరే నేను జనరంజకంగా చెప్పగలిగినాడే నేను కానీ ఎవరైనా సరే ఎనీ ఫిల్మ్ మేకర్ ఆ సినిమాని మీరు ఆదరిస్తారు. జనరంజకంగా లేనప్పుడు ఎవరిని పెట్టినా భారీ తారాగణమా, చిన్న తారాగణం, ఇంకో తారా, ఏ తారాగణమా సరే మీరు పట్టించుకోరు. కాబట్టి నేను ఏ మేరకు జనరంజకంగా చెప్పానో, ఏ మేరకు నేను ధర్మబద్ధంగా చెప్పానో, ఏ మేరకు నేను శాశ్వతంగా చెప్పానో చూసి ఏమాత్రమైనా మీకు నారాయణమూర్తి మంచిగా తీశాడు, సత్యాన్ని చెప్పాడు, ధర్మాన్ని చెప్పాడు అనే డిసిషన్ మీరు వస్తే దయించి ఈ సినిమాని చూడండి అని మీద కూడా చెప్పండి, సినిమాను ఆదరించండి, ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు బలం చేకూర్చండి అని నేను ఈ మీడియా మిత్రుల ముందు ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తానండి. ఈ సెప్టెంబర్ 9th రిలీజ్ చేస్తానండి. గత చిత్రాలలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి ఇలా చిత్రాలు తీయడానికి నాకు బలం చేకూర్చవలసిందిగా ప్రేక్షక దేవుళ్ళందరికీ మనం చెప్తున్నానండి.